వర్ధిల్లాలి. వీఆర్ఎల్ ఐక్యత పరిష్కరించాలి. సిపిఎం అనుబంధ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల రాష్ట్ర వ్యాప్త 2 రోజుల సమ్మె అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ వ్యాప్తంగా విజయవంతమైంది. వీఆర్ఏలకు పే స్కేల్ వర్తింపు చేయాలని, ఖాళీగా ఉన్న వీఆర్ఓ పోస్టులను వన్ టైం సెటిల్మెంట్ ద్వారా వీఆర్ఏలచే భర్తీ చేయాలని, పెండింగ్ డిఏలను వెంటనే చెల్లించాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్ఏలుగా రెగ్యులర్ చేయాలన్న ప్రధాన డిమాండ్లతో సమ్మె కొనసాగింది. తొలి రోజు ఆయా మండల తహసీల్దార్ కార్యాలయాల వద్ద దీక్షలు నిర్వహించిన వీఆర్ఏలు రెండో రోజు చింతూరు ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నా చేసి అనంతరం ఏపీఓ సుజాతకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమాల్లో ఎటపాక, వీఆర్పురం, చింతూరు, కోనవరం మండలాలకు చెందిన డేగల వెంకటేశ్వరరావు, జె ప్రసాద్, జి ప్రమీల, ఎం ప్రసాద్, జి రవి, పి సీతారామయ్య, సత్యనారాయణ, సుబ్బారావు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ తదితర వీఆర్ఏలు పాల్గొన్నారు. ఇలా ఉంటే సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జరిగిన వీఆర్ఏల సమ్మె దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి సిపిఎం అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వీఆర్ఏల న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 300 జీతం ఇప్పుడు 300 నుంచి 10,500కి ఇంత పోరాడితే అంతదాకా సాధించుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ఎన్నికల ముందు? అడగని వారందరికీ హామీలు ఇచ్చాడు. ఎవరైనా అడగకపోతే తప్పు చేసిన వాళ్ళమే అనుకున్నాం. వచ్చి మన దగ్గరికి వచ్చి నేనున్నాను, నేను కన్నాను, మీకు ఏం కావాలంటే చేస్తాం, మీ వేతనాలు కనీస వేతనాలు తెస్తాం అని అనేక హామీలు ఇచ్చాడు. కానీ 4.5 సంవత్సరాలు అయింది. కనీసం డిఏడిఏ కూడా ఇచ్చే పరిస్థితి లేదు గవర్నమెంట్. ఇచ్చిన డిఏ వచ్చిన డిఏ విచిత్రం ఏమంటే భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేసింది? డిఏ పక్కకు పెట్టు, పిఎఫ్ కొన్ని డబ్బులు రిలీజ్ చేసిన డబ్బులు 450 కోట్లు ఉద్యోగుల అకౌంట్లో పడ్డాయి. ఉద్యోగుల అకౌంట్లో పట్టి పొద్దుపడి చెల్లెప్పుడు వీళ్ళందరూ చూసి 2 లక్షలు 3 లక్షలు వచ్చినా సంఖ్యలు ఎగిరేస్తే రెండో రోజు ఆ డబ్బులని వెనక్కి పోయింది. ఎందుకంటే బటన్ నొక్కుతాయి. నిన్ను బటన్ నొక్కమన్నాడు ఎవరు? మా కడుపు కొట్టమన్నది ఎవరు? మా కడుపు కొట్టి ఇంకొకరు కొట్టమన్నాడు ఎవరు? అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ మెచ్యూరిటీ లేని ముఖ్యమంత్రి, మూర్ఖమైన ముఖ్యమంత్రి. కనీసం కార్మికులు, శ్రామికులు, ఉద్యోగులంటే కనీసం కలిసే పరిస్థితి లేదు. కేసీఆర్ చేసేది ఏమయ్యాడు? వీడికి కూడా అదే గతి పడుతుంది. కార్మికులతో పెట్టుకున్నాడు ఎవ్వడు నిలబడాడు అంతే.